ఎన్నికలకు నగరం సిద్ధమవుతుంది. నగరంలో ఉన్నటువంటి పబ్బులో కావచ్చు, ప్రైవేట్ పార్టీల్లో డ్రగ్ రహిత, ఇంకోవైపు ఇటు డ్రగ్స్ను కట్టడి చేయడానికి ఈగల్ టీమ్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్బులు కావచ్చు, అన్ని ప్రైవేట్ పార్టీల దగ్గర మొత్తం కూడా రైడ్స్ చేపట్టింది. అందులో భాగంగా కొండాపూర్లోని క్విక్ అనే పబ్బు దగ్గర ఈరోజు సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా ఒకవైపు నిర్ధారణకు అయ్యింది. ఒకవైపు ఇక్కడ మత్తు పదార్థాలు అనేవి లభ్యమయ్యాయి. అదేవిధంగా ఇక్కడ 8 మందికి డ్రగ్ పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాటికి నోటీసులు కూడా జారీ చేశారు. ఇంకోవైపు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్బుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ మరో 48 గంటల్లో న్యూ ఇయర్ రావడంతో న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి వాటికి తావు లేకుండా, డ్రగ్స్ కావచ్చు వేటి కూడా తావు లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఇదే పబ్లో నిన్న రాత్రి ఒకవైపు పార్టీ అనేది జరిగింది. పార్టీలో భాగంగా డ్రగ్స్, ఒకవైపు మత్తు పదార్థాలు అనేవి ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది. నిన్న జరిగినటువంటి డీజే కాన్సర్ట్లో ఒకవైపు ఈగల్ టీం, అదేవిధంగా సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఇటు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా అక్కడనే వెంటనే డ్రగ్ టెస్ట్ అని నిర్వహించారు. అందులో 8 మందికి పాజిటివ్ అనేది తేలింది. ఇంకోవైపు 7 స్వయంగా తీసుకున్నామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా కావచ్చు, ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఇంకోవైపు కొకైన్, గంజాయి, ఓపియం, THC వినియోగించినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాటిని మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ దగ్గర 6 NDP బాటిల్, అదేవిధంగా మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అండ్ ఇంకోవైపు క్విక్ ఎరీనాకు సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ విధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటూ కూడా ముందుకెళ్తుంది. కానీ ఈ విధంగా ఎక్కడ కూడా తావు లేకుండా ఎక్కడ నుండి అవి వచ్చాయి, అండ్ కన్జ్యూమర్స్ కావచ్చు, అదేవిధంగా పెడ్లర్ ఎవరు అనేది కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు మాదక ద్రవ్యాలు వాడితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటువంటి న్యూ ఇయర్ వేడుకలో ఎక్కడ కూడా కట్టడి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఎక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్బులు కావచ్చు, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్బులు ఎక్కువగా యువత దేనికి వస్తున్నారు, ఆ పబ్బు దగ్గర ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టి ఎలాంటి వాటికి తావు లేకుండా, డ్రగ్స్ కావచ్చు, ఎలాంటి మత్తు పదార్థాలు తావు లేకుండా ఏవి కూడా కట్టడి చేసేందుకు ఈగల్ టీము ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇంకోవైపు ఇటు సైబరాబాద్ పోలీసులకు సంబంధించినటువంటి జాయింట్ ఆపరేషన్గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ సోదాలు నిర్వహించిన అనంతరం ఒకవైపు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 8 మందికి పాజిటివ్ అని కూడా తేలింది. వారందరికీ మొత్తం కూడా దీంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పబ్బుకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు జరిగేటువంటి రేపు ఎల్లుండి కూడా ఎంతో కీలకము. ఎలాంటి వాటికి తావు లేకుండా డ్రగ్స్ కావచ్చు, ఇక్కడ పబ్బుల్లో కావచ్చు, ఇంకోవైపు ఎలాంటి పార్టీలో కూడా డ్రగ్ వినియోగించేందుకు అనుమతి లేదు. డ్రగ్స్ సంబంధించి ఒకవైపు ఉక్కు పాదం మోపుతున్నా, అయినప్పటికీ ఈ విధంగా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారికి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్పారు. మొత్తం మీద ఈరోజు ఈగల్ టీము మధ్యాహ్నం నుంచి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్బుల్లో కూడా సోదాలు నిర్వహిస్తుంది. నగర వ్యాప్తంగా ఎక్కడ ఏ పబ్బు మీద అనుమానం వచ్చినా కూడా వెంటనే వెళ్తుంది, సోదాలు నిర్వహిస్తుంది. అక్కడికే ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించి వెంటనే వాళ్ళకు ఒకవైపు పాజిటివ్ అని తేలగానే వాళ్ళకు కౌన్సిలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తుంది. ఇంకోవైపు ఆయా పబ్బుకు సంబంధించి వెంటనే నోటీసులు అనేవి సర్వ్ చేస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఎల్లని ఇటు ప్రైవేట్ పార్టీలు కావచ్చు, ఇటు పబ్బుల్లో కావచ్చు, ఎక్కడ కూడా డ్రగ్ అనే మాట వినపడకూడదు, డ్రగ్ అనే ఎక్కడ కూడా దొరకకూడదంటూ కూడా ఇప్పటికే పోలీసులు కంకణం పట్టుకున్నారు. ఈ ఈగల్ టీంతో పాటు పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి వాటికి తావు లేకుండా సాఫీగా జరిగేందుకు ఇప్పటికే పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ప్రతి చోట కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎలాంటి వాటికి తావు లేకుండా ప్రస్తుతం అయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పబ్బుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఉక్కు పాదం మొత్తం ఎవరైనా డ్రగ్స్ కనుక తీసుకున్నట్లయితే, లేదంటే ఎవరైనా సేవించినా, ఎవరైనా అమ్మినా కూడా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దీన్ని చాలా సీరియస్గా పరిగణించాల్సి వస్తుంది. అందరూ కూడా దీనిపైన యువత కావచ్చు, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అవగాహన పెంచుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసు కావచ్చు, ఈగల్ టీం అయితే చెప్తున్నారు. గజపతితో కలిసి శిల్ప ఆర్టిగా హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.